హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి చాలా మంది అయితే అడిగారు నన్ను రాయల్ ఎన్ఫీల్డ్ మీద వీడియోస్ చేయమని చెప్పేసి. ఈ రోజుకైతే కుదిరింది. 2022 మోడల్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బ్లాక్ కలర్ వేరియంట్ యొక్క ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎవరైతే రాయల్ ఎన్ఫీల్డ్ కొందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. 2022 మోడల్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350లో ఇంజిన్ విషయానికి వస్తే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ 349.3 cc BS6 SI ఇంజిన్తో లభిస్తుంది. ఇందులో పవర్ వచ్చేప్పటికి 20.21 PS at 6100 RPMలో ఉంది. టార్క్ వచ్చేప్పటికి 27 Nm at 4000 RPMలో ఉంది. డ్రైవ్ టైప్ వచ్చేప్పటికి చైన్ డ్రైవ్తో లభిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, చైన్ అనేది పూర్తిగా ఓపెన్ చేసి ఉంది కాబట్టి ఎవ్రీ 500 కిలోమీటర్స్కి ఒకసారి మీరు చైన్ లూప్ చేసుకుంటే చైన్ లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషనే ఇచ్చారు. అంటే ఇందులో 5 గేర్లు అయితే ఉంటాయి. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ 300 mm డిస్క్ బ్రేక్ అయితే ఉంది. బైబ్రెంబో బ్రేక్ ప్యాడ్స్తో లభిస్తుంది. రేర్ విషయానికి వస్తే 153 mm డ్రమ్ బ్రేక్తో లభిస్తుంది. మీకు డిస్క్ బ్రేక్ కావాలంటే మాత్రం 270 mm డిస్క్ బ్రేక్తో కూడా లభిస్తుంది. మీకు బెటర్ బ్రేకింగ్ కావాలనుకుంటే డ్యూయల్ డిస్క్ అయితే తీసుకోండి. అందులో మీకు డ్యూయల్ ఛానల్ ABS అయితే ఉండిద్ది. ప్లస్ బ్రేక్స్ కూడా చాలా బాగా వర్క్ అవుతాయి. చాసిస్ విషయానికి వస్తే ట్విన్ ట్యూబ్లర్ స్పైన్ ఫ్రేమ్ అనేది ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు, చాసిస్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ 41 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. రేర్ విషయానికి వస్తే 6 స్టెప్స్ అడ్జస్టబుల్ ట్విన్ షాక్స్ అయితే ఇచ్చారు. అంటే బ్యాక్ సైడ్ 2 షాక్ అబ్జర్వర్స్ అయితే ఉంటాయి. వాటిని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే ఫ్రంట్ 100/90 19 ఇంచ్ స్పోక్ వీల్ విత్ ట్యూబ్ టైర్తో లభిస్తుంది. ఫ్రంట్ టైర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. రేర్ విషయానికి వస్తే 120/80 18 ఇంచ్ స్పోక్ వీల్తో లభిస్తుంది. ఇది కూడా ట్యూబ్ టైరే. బ్యాక్ సైడ్ టైర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. డైమెన్షన్స్ విషయానికి వస్తే లెంత్ వచ్చేప్పటికి 2145 mm తో లభిస్తుంది. విడ్త్ వచ్చేప్పటికి 785 mm అనేది ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే కొద్దిగా ఎక్కువే ఉంది భయ్య, 170 mm అనేది ఉంది. సీట్ హైట్ విషయానికి వస్తే 800 mm ఉంది కాబట్టి మినిమం 5.5 హైట్ అయితే ఉండాలి. ఫ్యూయల్ కెపాసిటీ విషయానికి వస్తే 13 లీటర్స్ అనేది ఇందులో పట్టింది. మెటల్ ఫ్యూయల్ ట్యాంకే ఇచ్చారు. వెయిట్ విషయానికి వస్తే 195 kgs అనేది ఉంది కాబట్టి కొద్దిగా వెయిట్ అయితే ఎక్కువే ఉందని చెప్పుకోవచ్చు. లైట్స్ విషయానికి వస్తే హెడ్ లైట్ వచ్చేప్పటికి హాలోజన్ లైట్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ సైడ్ లైట్ అయితే మీరు చూడొచ్చు, చూస్తానికి ఇలా ఉండిద్ది. టెయిల్ లైట్ విషయానికి వస్తే రౌండ్ డిజైన్లో ఉంది కదా, అది బల్బ్తోనే లభిస్తుంది. సిగ్నల్ లైట్స్ కూడా బల్బ్తోనే లభిస్తున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, సిగ్నల్ లైట్స్ అయితే చూస్తానికి ఇలా ఉంటాయి. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే కన్సోల్ వచ్చేప్పటికి అనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్ అయితే ఇచ్చారు. అనలాగ్ స్పీడోమీటర్ అయితే ఉంది. డిజిటల్ దాంట్లో ఓడోమీటర్, ట్రిప్ మీటర్ అయితే ఉన్నాయి. అలాగే డిజిటల్ ఫ్యూయల్ గేజ్ అయితే ఉంది. క్లాక్ ఉంది. సర్వీస్ డ్యూ ఇండికేటర్ అయితే ఉంది. లో బ్యాటరీ ఇండికేటర్ అయితే ఉంది. లో ఫ్యూయల్ వార్నింగ్ లైట్ అయితే ఉంది. స్ప్లిట్ సీట్తో లభిస్తుంది. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ కూడా మనకి బాగుందని చెప్పాలి. అలాగే గ్రాబ్ రైల్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు, చూస్తానికి ఇలా అయితే ఉండిద్ది. సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ అయితే ఇచ్చారు కాబట్టి ఇది ఇంకొక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది. దాని పక్కనే మనకి సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ కూడా ఉంది. లేడీస్ కూర్చోడానికి ఇది బాగా హెల్ప్ అయింది. అలాగే మనము మెయిన్ స్టాండ్ వేసేటప్పుడు పట్టుకోవడానికి క్యారీ హుక్ కూడా అయితే ఇచ్చారు. ఫైనల్గా కీస్ అయితే చూస్తానికి ఇలా ఉంటాయి భయ్య. కీ డిజైన్ కూడా చాలా బాగుంది. ఇంకా హ్యాండిల్కి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. అందులోనే సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. దాని కింద చూసుకున్నట్లయితే హజార్డ్ లైట్ స్విచ్ ఉంది కాబట్టి లాంగ్ రైడ్స్ వెళ్ళినప్పుడు ఇది బాగా హెల్ప్ అవుతుంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మోడ్ స్విచ్ అయితే ఇచ్చారు. ఈ స్విచ్ ద్వారా మనము టైంని మార్చుకోవచ్చు. అలాగే ట్రిప్ A ట్రిప్ Bని మాడిఫై చేసుకోవచ్చు. తర్వాత హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఇచ్చారు. అందులోనే మనకి పాస్ స్విచ్ అయితే ఉంది. దాని కింద చూసుకున్నట్లయితే సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే. స్విచెస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. కలర్స్ విషయానికి వస్తే 11 కలర్స్లో ఈ వెహికల్ అయితే మీకు లభిస్తుంది. గన్ మెటల్ గ్రే అని చెప్పేసి, లేకపోతే రెడ్డిచ్ గ్రీన్, హల్కియన్ గ్రీన్, బ్లూ, బ్లాక్, క్రోమ్ రెడ్, క్రోమ్ బ్రాంజ్, రెడ్డిచ్ గ్రే, స్టీల్త్ బ్లాక్. సో ఇట్లా మనకి చాలా కలర్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చిన కలర్ అయితే మీరు తీసుకోవచ్చు. టాప్ స్పీడ్ విషయానికి వస్తే నేను 4th గేర్లో 100+ అయితే రీచ్ అయ్యాను. కానీ 5th గేర్ వేసినట్టయితే ఖచ్చితంగా 120+ అయితే ఈజీగా వెళ్ళిద్ది. మైలేజ్ విషయానికి వస్తే 195 kgs ఉంది కాబట్టి మీరు ఎక్కువ మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయమాకండి. 30 to 35 కిలోమీటర్స్ అయితే మైలేజ్ ఎక్స్పెక్ట్ చేసి మీరు రాయల్ ఎన్ఫీల్డ్ అయితే తీసుకోవచ్చు. ఫైనల్గా ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేప్పటికి 2,60,000 రూపీస్లో మీకు క్రోమ్ వేరియంట్, టాప్ అండ్ వేరియంట్ అయితే లభిస్తుంది. ఫ్రెండ్స్, ఇది 2022 మోడల్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బ్లాక్ కలర్ వేరియంట్ అని చెప్పుకోవచ్చు. ఈ వెహికల్ ఇప్పుడే నేను ఫస్ట్ టైం అనమాట నడపడం. ఇప్పుడు దాకా కొద్దిగా దూరం నడిపి చూశాను. నాకు ఎలా అనిపించిందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీలో ఎవరైనా సరే రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 కొనుక్కునే వాళ్ళు ఉంటే మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మాత్రం ఇంజిన్ విషయానికి వస్తే 350cc ఇంజన్, ఒక సిలిండర్కి 2 వాల్వ్స్ అయితే ఉంటాయి కదా. 20 PS పవర్, 27 Nm టార్క్తో లభిస్తుంది కాబట్టి ఫస్ట్ ఇంజిన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెప్తాను మీకు. ఇంజిన్ కిల్ స్విచ్ అయితే చూడొచ్చు, రెడ్ కలర్లో చూస్తానికి చాలా బాగుంది కదా. డిజైన్ కూడా కొత్తగా డిజైన్ చేశారు. ముందు కంటే ఆన్ అయిపోయింది. సో ఇది సెల్ఫ్ స్టార్ట్ అని చెప్పుకోవచ్చు. సేమ్ మనకి హై బీమ్, లో బీమ్ కూడా డిఫరెంట్గా అయితే ఇచ్చారు. ఎనలాగ్ డిజిటల్ కన్సోల్ అయితే లభిస్తుంది.
సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. ప్లస్ నేను 5'8" హైట్ అయితే ఉంటాను కాబట్టి నాకు కాళ్ళు అయితే పర్ఫెక్ట్గా కింద అందినాయి. మినిమం 5.5 అయితే హైట్ ఉండాలి, ఎందుకంటే ఇది 195 kgs వెయిట్ అయితే ఉండిద్ది కాబట్టి కొద్దిగా బరువు ఎక్కువ ఉండిద్ది కాబట్టి కొద్దిగా హైట్ అయితే ఉండాలి. మినిమం 5.5 హైట్ ఉన్న వాళ్ళకైతే పర్ఫెక్ట్గా మేనేజ్ చేయొచ్చు ఈ వెహికల్ని. ఇప్పుడు ఎగ్జాస్ట్ సౌండ్ అయితే వినండి. సో 27 Nm టార్క్ లభిస్తుంది కాబట్టి టార్క్ చెక్ చేద్దాం. బ్రో ఫస్ట్ గేర్లో ఎంత స్పీడ్ వెళ్ళిందో చెక్ చేద్దాము. ఫస్ట్ గేర్ అయితే వేసాను. సో ఫస్ట్ గేర్లో 50, సెకండ్ గేర్లో 80 దాకా వెళ్ళింది. +100 అయితే ఉంది థర్డ్ గేర్లో. ఫోర్త్ గేర్ చెక్ చేద్దాం. బ్రో నేను రైడ్ చేసిన దాని ప్రకారంగా చూసుకుంటే ఇది 350cc ఇంజన్. సో 27 Nm టార్క్తో లభిస్తుంది. 100+ అయితే వెళ్ళాను. ఫోర్త్ గేర్లో నాకు వైబ్రేషన్స్ అయితే ఎక్కడ రాలేదు. సో బాగుంది, ఇంజన్ అయితే చాలా బాగుంది. ఇంకా క్లచ్ విషయానికి వస్తే అల్యూమినియం క్లచ్ లీవర్ అయితే ఇచ్చారు. ఇది కూడా చాలా కంఫర్ట్ అయితే ఉంది. ఇంతకుముందు దాంతో పోలిస్తే ఇది కొద్దిగా వైడ్ అయితే ఉంది, వెడల్పుగా ఉంది, బాగుంది. ఇది కూడా రైడింగ్ కంఫర్ట్ బాగుంది. వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు. సో ప్రశాంతంగా మీరు కూర్చొని లాంగ్ రైడ్స్ ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు. 300, 500, 1000 kilometers అయినా మీరు వెళ్ళిపోవచ్చు. మీ దగ్గర ఓపిక ఉంటే 1000 kilometers అయినా ఒక రోజులో వెళ్ళిపోవచ్చు. ఇంకా గేర్స్ షిఫ్టింగ్ గురించి మాట్లాడుకుంటే 5 గేర్స్ అయితే ఉన్నాయి. గేర్లు వేసినప్పుడు కానీ తీసినప్పుడు కానీ నాకు ఎక్కడ ప్రాబ్లం అయితే రాలేదు. చాలా స్మూత్గా అయితే గేర్లు మార్చుకోవచ్చు మీరు. సో అదొకటి. ఇంకా బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ మనకి 300 mm పెద్ద డిస్క్ బ్రేక్ అయితే ఉంది కదా. సో మనకి డ్యూయల్ ఛానల్ ABS అయితే ఇన్నిట్లో లేదు, కానీ మనకి వేరియంట్స్ అయితే ఉన్నాయి. చాలా మోడల్స్లో, చాలా కలర్స్లో, చాలా వేరియంట్స్ అయితే ఉన్నాయి కాబట్టి సో మీకు డ్యూయల్ డిస్క్ వేరియంట్ అయితే మీరు తీసుకోండి. బెటర్ బ్రేకింగ్ కావాలనుకుంటే డ్యూయల్ ఛానల్ ABSతో లభిస్తుంది. బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్ కూడా ఉండిద్ది. సో ఇక్కడ మీరు చూడొచ్చు బ్రేక్స్ అయితే ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అయితే ఉంది కాబట్టి బ్రేక్స్ అయితే బాగానే పడతాయి. సో బ్యాక్ సైడ్ కూడా మీరు డిస్క్ బ్రేక్ అయితే ఉన్నది తీసుకోండి బెటర్ బ్రేకింగ్ కావాలనుకుంటే. ఇది మాత్రం డ్రమ్ బ్రేక్ అయితే ఉంది బ్యాక్ సైడ్. ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే ఇది ఒక హైలైట్ అని చెప్పుకోవచ్చు. రాయల్ ఎన్ఫీల్డ్లో 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు భయ్య. చాలా గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఎక్కువ ఉండిద్ది. సో ఎప్పుడైనా మట్టి రోడ్లకు వెళ్ళినా సరే మీకు కింద ఇంజిన్ దగ్గర తగలదు కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్. ఇందులో మైనస్ విషయానికి వస్తే 195 kgs అయితే ఉంది. చాలా బరువు అయితే ఉంది. నేను 5'8" హైట్ అయితే ఉంటాను కదా, నాకు కాలు కింద పర్ఫెక్ట్గా అందినయి. ప్లస్ నాకే కొద్దిగా వెయిట్ అయితే అనిపిస్తుంది. ఎవరైతే హైట్ తక్కువ ఉంటారో వాళ్ళకైతే కాలు అందలేదు అనుకోండి, చాలా బరువు అయితే అనిపించింది. సో అదొకటి మైనస్ అని చెప్పుకోవచ్చు. మొత్తం మెటల్ బాడీ ఫిట్ అండ్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది కాబట్టి కొద్దిగా బరువు అయితే ఉంది. ఇంకా సీట్ హైట్ విషయానికి వస్తే 1800 mm సీట్ హైట్ ఉంది కాబట్టి మినిమం 5.5 అయితే ఉండాలి. వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఫ్రంట్ సైడ్ హాలోజన్ లైట్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా మనకి బల్బ్ అయితే ఉండిద్ది. సిగ్నల్ లైట్స్ కూడా బల్బ్తోనే లభిస్తున్నాయి. ఎల్ఈడితో ఇస్తే బాగుండేది, కానీ చాలామంది మోడిఫికేషన్ అయితే చేయించుకుంటున్నారు కదా హెడ్ లైట్. సో నాట్ ఏ ప్రాబ్లం. బ్రేక్స్ బాగున్నాయి, ఇంజన్ బాగుంది, గేర్ షిఫ్టింగ్ అయితే చాలా బాగుంది. సో ఓవరాల్గా 2022 మోడల్ అయితే తీసుకోవచ్చు భయ. ఎవరైతే రాయల్ ఎన్ఫీల్డ్ లవర్స్ ఉంటారో వాళ్ళైతే హ్యాపీగా పర్చేస్ చేయండి. ఇంజన్ అయితే చాలా బాగుంది. నేనైతే ఎక్కువ స్పీడ్ వెళ్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాను. 5th గేర్లో ఎంత స్పీడ్ అయితే చూడాలి. కూడా వెళ్ళేది నేను ఇంకా 100 అయితే ఈజీగా వెళ్ళిపోతుంది భయ. 4th గేర్లోనే మీకు 100 ఈజీగా వెళ్ళిపోతుంది. సో ఇక్కడున్న రోడ్స్కి నేనైతే 100+ క్రాస్ అవ్వలేకపోతున్నాను, ఎందుకంటే 5th గేర్ వేసి 100+ అయితే క్రాస్ అవ్వచ్చు ఈజీగా. కాకపోతే ఇక్కడున్న రోడ్స్, స్పీడ్ బ్రేకర్స్, ఈ ట్రాఫిక్కి మనం అంత స్పీడ్ అయితే వెళ్ళలేము. సో ఏమనుకోవద్దు. కుదిరితే ఫ్యూచర్లో రాయల్ ఎన్ఫీల్డ్ మీద లాంగ్ రైడ్స్ చేద్దాము. సో అన్నీ బాగుంటే, అన్నీ కుదిరితే రాయల్ ఎన్ఫీల్డ్ మీద ఒక లాంగ్ రైడ్ అయితే ట్రై చేద్దాం. సో ఇది ఓవరాల్గా. ఇంకా ఏమన్నా మర్చిపోయానా? ఏమన్నా మర్చిపోతే మాత్రం మీకు ఎండ్ కార్డ్స్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది భయ్య ఓవరాల్గా నాది 2022 మోడల్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బ్లాక్ కలర్ వేరియంట్ యొక్క నా రైడ్ రివ్యూ అయితే.
ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి అయితే. అలాగే నేను నడిపినప్పుడు నాకు ఎలా అనిపించిందో కూడా చెప్పాను కదా. సో ఇప్పుడు బైక్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇంజిన్ అయితే చాలా స్మూత్గా ఉంది భయ్య. సో మీరు ఆల్రెడీ నిన్న పెట్టిన వీడియో అయితే చూసారు కదా, రాయల్ ఎన్ఫీల్డ్ మీద సైలెన్సర్ ఒకటి మోడిఫై చేయించాము, తర్వాత నెంబర్ ప్లేట్ హెడ్లైట్ మోడిఫై చేయించాం కదా. సో ఆ వెహికల్ మనకి 2021 మోడల్ 60 మీద వెళ్తుంటే మాత్రం వైబ్రేషన్ అయితే మామూలుగా రావట్లేదు. సో ఇది 2022 మోడల్, ఇంజిన్ అయితే మార్చారు. నేను దగ్గర ఒక 100+ అయితే రీచ్ అయ్యాను భయ్య. అసలు జీరో వైబ్రేషన్స్ అని చెప్పాలి. సో ఇంజిన్ అయితే చాలా స్మూత్గా ఉంది. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం మనము, రాయల్ ఎన్ఫీల్డ్లో వైబ్రేషన్స్ అయితే వస్తున్నాయి, ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళలేమని చెప్పేసి అయితే అనుకుంటున్నారు కదా. ఇదైతే వైబ్రేషన్స్ అయితే ఏమి లేవు, ఇంజిన్ అయితే చాలా స్మూత్గా ఉంది. క్లచ్ లీవర్ ఉంది కదా, ఇది కూడా చాలా బాగుంది అనమాట, కొద్దిగా వైడ్ అయితే ఇచ్చారు. పట్టుకోవడానికి ఫీల్ కంఫర్ట్ అయితే నాకు బాగా నచ్చింది. మీరు ట్రాన్స్మిషన్ కూడా 5 గేర్లు అయితే ఉంటాయి, గేర్లు వేసినప్పుడు కానీ తీసినప్పుడు కానీ ప్రాబ్లం అయితే ఎక్కడా లేదు, స్మూత్గానే ఉందని చెప్పాలి. బ్రేక్స్ విషయానికి వస్తే మీకు ఫ్రంట్ పెద్ద డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు, 300 mm సైజ్ ఉంది కదా. నేను సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఉన్న సింగిల్ డిస్క్ ఉన్న వేరియంట్ అయితే రివ్యూ చేశాను అనమాట. నాకు బ్రేక్స్ అయితే బాగానే పడినాయి, ప్రాబ్లం అయితే ఏం లేదు. మైనస్ విషయానికి వస్తే మాత్రం 195 kgs వెయిట్ అయితే ఉంది భయ్య, చాలా ఎక్కువ వెయిట్ అయితే ఉంది. మినిమం 5.5 హైట్ ఉన్న వాళ్ళకి సజెస్ట్ చేస్తాను ఈ వెహికల్ తీసుకోమని చెప్పేసి. సో ఓవరాల్గా మీరు లాంగ్ రైడ్స్ కూడా వెళ్ళొచ్చు, ఫ్యామిలీకి కూడా సెట్ అవుతుంది. స్ప్లిట్ సీట్ అయినప్పటికీ బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ అనేది కొంచెం కంఫర్ట్గానే ఇచ్చారనమాట, గ్రాబ్ రైల్ కూడా అయితే ఉంది. సో ఓవరాల్గా ఫ్యామిలీకి సరిపోయింది, లాంగ్ రైడ్స్ వెళ్ళొచ్చు. ఇంజిన్ స్మూత్గా ఉంది, ట్రాన్స్మిషన్ చాలా బాగుంది, బ్రేక్స్ బాగానే పడుతున్నాయి. ఎక్స్ట్రా సేఫ్టీ కావాలనుకుంటే మాత్రం డ్యూయల్ డిస్క్ అయితే తీసుకోండి. మీకు చాలా కలర్స్లో ఈ వెహికల్ అయితే అవైలబిలిటీలో ఉంది భయ్య, మీకు నచ్చిన కలర్ అయితే మీరు తీసుకోవచ్చు. క్రోమ్ వేరియంట్ ఉంది కదా, టాప్ ఎండ్ వేరియంట్, అది 2,60,000 నుంచి 2,70,000 మధ్యలో అయితే మీకు ఉంది. సో 2,70,000 రూపీస్ లోపే మీకు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 అయితే లభిస్తుందని చెప్పాలి. కలర్స్ని బట్టి ప్రైస్ అయితే ఉంది, చాలా వేరియంట్స్ అయితే ఉన్నాయి కాబట్టి. సో మీరు ఒకసారి విజిట్ చేయండి, మీకు దగ్గరలో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి అయితే వెళ్ళండి. సో వాళ్ళు మీకు ఏ వెహికల్ ఎంత ప్రైస్ ఉందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో ఇది ఓవరాల్గా రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 2022 మోడల్ యొక్క ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి, నా రైడ్ రివ్యూ గురించి ఒక వీడియో అయితే. నచ్చితే మాత్రం లైక్ చేయండి భయ్య, చాలామంది లైక్ చేయట్లేదు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ అయితే చేయండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను మాక్సిమం మీకు రిప్లై అయితే ఇస్తాను. అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ.